ప్రస్తుతం సిద్దిపేటలో ఉన్నాం. మనతో పాటు గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్తా ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంది, ఇప్పుడు ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి, దాంట్లో వీళ్ళ పాత్ర ఎట్లా ఉండబోతుంది, ఎవరి పక్షాన ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, మీ సమస్య ఏంది? మొదటగా ఇక్కడ వచ్చి వాళ్ళని కలవడం గల కారణం ఏంది? సార్ మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి 1654 మంది గెస్ట్ లెక్చరర్లము. మాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాకు జేఎల్ నోటిఫికేషన్ వేస్తున్నప్పుడు కనీసం వెయిటేజ్ ఇవ్వండి సార్ అని ప్రాధాయపడినా కూడా కనీసం ఆఫీస్ మెట్లను కూడా ఎక్కించలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉండి మా అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా మాకు వెయిటేజ్ ఇవ్వకుండా నోటిఫికేషన్ వేసిండ్రు. అట్లా నోటిఫికేషన్ వేసినటువంటి జేఎల్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ను ఇప్పుడు ఇక్కడ చేస్తూ ఉంటే మా యొక్క ప్రాథమిక సభ్యులంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మన ఉద్యోగాలు పోతున్నాయి. గత 10 సంవత్సరాలుగా చాలని జీతాలతోని మనం సేవలన్నీ చేస్తూ వచ్చినాము. మళ్ళీ ఒక సంవత్సరం లోపల కనీసం 6-7 నెలల జీతం కూడా వాళ్ళు మాకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉండే సార్. అయినా కూడా కరోనా లాంటి విపత్కర పరిస్థితులన్నింటినీ కూడా మేము దాటేసుకొని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మనకు ఎక్కడైనా ఉద్యోగ భద్రత ఇస్తా అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినరు. 42,000 జీతం చేస్తాము అని కూడా మాట ఇచ్చిండ్రు. కాబట్టి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర లోపల, జీవన్ రెడ్డి గారి సమక్షం లోపల ఈ ఉన్నటువంటి గెస్ట్ లెక్చర్లందరినీ కూడా, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చర్లందరినీ కూడా క్రమబద్ధీకరణ చేస్తాము అనేటువంటి మాట కూడా అక్కడ వినిపించిండ్రు. కాబట్టి వీళ్ళు మాకు ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడింది. ఆ నమ్మకంతో ఇప్పటి వరకు పనిచేసినాం. ఇప్పుడు కొత్త లెక్చరర్లు రావడం ద్వారా కమిషనర్ గారికి శ్రీధర్ బాబు సార్ గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను చేస్తున్నా సార్, ఓకే చేస్తున్నా సార్, వాళ్ళకు ఖచ్చితంగా ఉద్యోగ భద్రత ఇచ్చిన తర్వాతనే కొత్త నియామకం చేపడతా అని మభ్యపెడుతున్నాడు. కానీ ఆయన ప్రాసెస్ అంతా చేస్తున్నాడు. మంత్రి గారి ఆదేశాలను కూడా ఆయన ఖాతరు చేయకుండా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మీ సమస్య పైన చిత్తశుద్ధితో ఉండదు అనుకుంటారా? ఖచ్చితంగానండి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితోని మమ్మల్ని ఏదో ఒక ఉద్యోగ భద్రతలు ఇస్తుందనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం మాత్రము మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సభ్యులందరికీ ఉన్నది. ఎంతోమంది ఉద్యోగ సంఘాల వాళ్ళు, వివిధ రకాల డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళు ధర్నాలు, రాస్తారోకో లాంటివన్నీ చేసిండ్రు. కానీ మాకు ఈ ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా మేము ధర్నా అనేటువంటి కార్యక్రమాన్ని మేము ఎంచుకోలేదు. కాబట్టి సానుకూలంగా ఉన్నప్పుడే మనం పని చేసుకుందాం అనుకున్నటువంటి సందర్భంలో మంత్రి గారి ఆదేశాలను కూడా ఖాతరు చేయనటువంటి కమిషనర్ గారు కావచ్చు, ఆర్జేడీ మేడం కావచ్చు, మమ్మల్ని పక్కన పెట్టేసి కొత్త నియామకాలు చేస్తున్నది తప్ప మాకు ఉద్యోగ భద్రత అనేటువంటి దాన్ని గాలికి వదిలేసిండ్రు. ఎప్పుడు మంత్రులను కలిసినా కూడా క్యాబినెట్లో ఉన్నటువంటి అందరూ మంత్రులు కూడా మా యొక్క విషయం పట్ల సానుకూలంగా ఉన్నారు. మీరు మంచి భరోసాతో ఉండండి, కాంగ్రెస్ పార్టీ మీకు అభయహస్తం లాగిస్తున్నది, మీరు ఎలాంటి బాధలు పడాల్సినటువంటి అవసరం లేదు అని ఇన్ని మాటలు చెప్తుంటే ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకం ఉన్నది. కానీ కమిషనర్ గారు, ఆర్జేడీ మేడం గారు చేసినటువంటి చర్యల ద్వారా ప్రాథమిక సభ్యులు చాలామంది కూడా కోమాలోకి వెళ్ళొచ్చిండ్రు. నిన్న అటు ప్రభుత్వం నుండి ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అలాగే మంత్రులు చెప్తున్నప్పటికీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? ఒకవేళ అది ప్రాబ్లం సాల్వ్ అయ్యేదా, లేదంటే దాంట్లో ఏదైనా కీలకం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అధికారులు? సార్, నాకు తెలిసి, అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయము, ఈ అధికారులంతా కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి తొత్తులేమో అనేటువంటి ఆలోచన నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్నదేమో కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు చెప్పినటువంటి మాటలు వింటలేరు. కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసినటువంటి నోటిఫికేషన్కు పూతలు పూస్తున్నట్టుగా వారి నియామకానికి సంబంధించి రాత పరీక్ష, రిజల్టు, ఇంటర్వ్యూలు, మొన్ననే కౌన్సిలింగు, ఇట్లాంటివన్నీ మాత్రం చేసుకుంటూ పోతూ ఉన్నారు. దీని ద్వారా క్రెడిట్ ఎవరికి పోతుంది అని అంటే రూలింగ్ పార్టీ కాదండి, గతంలో పనిచేసినటువంటి దోసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకే పోతుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి దొరకదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఎందుకంటే నాకు ఇన్నేళ్ల వయసు లోపల నేను గమనించినటువంటి పాయింట్ మాత్రం నాకు అక్కడ అది కనిపించింది. నేను దాన్ని ఓపెన్గానే చెప్తున్నానండి. ఓకే, గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉన్నాయి ఈ 4 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో. ఎట్లా ఉండబోతుంది? మీ అడుగు ఎవరి వైపు ఉండబోతుంది? ఈ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో భాగంగా మమ్మల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక మంత్రిని కలుద్దామని చెప్పేసి మేము ఉదయం నుంచి వర్షాకాలంలో 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వర్షంలో తడుస్తూ ఎవరం కదలలేనటువంటి పరిస్థితులు నిలబడ్డా కూడా కనీసం మమ్మల్ని మా ఊసు కూడా ఎత్తకుండా వచ్చి అట్లా వెళ్ళిపోయినటువంటి మంత్రి మాకు తారసపడ్డాడు. కానీ ఇక్కడ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మేము మినిస్టర్ దగ్గర పోతే ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నారు అని అంటే, నేను నిజానికి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరిశీలిస్తే
చాలా పారదర్శకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మనకు కనిపిస్తున్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపలనే మనకు మన కళ అనేటువంటిది సాకారం అవుతుందని చెప్పేసి పూర్తి సంయమనంతో ఈ 1654 మందిని కూడా మేము ఇక్కడికి వచ్చి చేరినాం. సార్ ఎక్కడ ప్రోగ్రామ్ ఇస్తున్నా కూడా సార్ మా విషయం పరిశీలించండి అని ప్రాధేయపడుతున్నాం తప్ప ఎక్కడ కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలను మేము చేపడతలేము. కాబట్టి మీరు ఈ మీడియా తరపున మా జూనియర్ కళాశాల గెస్ట్ లెక్చరర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క సమస్యను మీరు అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి, సీఎం గారి దృష్టికి, నిజానికి కూడా వాస్తవానికి మా సభ్యులంతా కూడా సీఎం గారిని కలుద్దామని చెప్పేసి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది మా అదృష్టమో దురదృష్టమో సీఎం గారి అపాయింట్మెంట్ దొరకలేదు. కనీసం ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సభా వేదిక మీద హనుమంతరావు గారిని కానీ, నెక్స్ట్ అద్దంకి దయాకర్ గారిని, కొండా సురేఖమ్మ గారిని, వీళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసుకున్నాం. చిన్నగా మాకు అపాయింట్మెంట్ అని ఇప్పియండి, లేకంటే మాకు న్యాయం అన్న చేయండి అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మా యొక్క గెస్ట్ లెక్చరర్స్ అందరి తరపున పూర్తి సహకారాన్ని అందించి రాబోయే కాలంలో నరేందర్ రెడ్డి గారు గెలుపు దిశగా పయనించేటట్టుగా మా సహకారం ఉంటుందని చెప్పేసి మేము ఇంతకుముందే ధర్మపురి లోపల ఏకగ్రీవ తీర్మానాన్ని కూడా సార్కు మేము ప్రజెంటేషన్ చేసినాము. కాబట్టి మేము గెలుపు కోసం విపరీతంగా కృషి చేస్తాం. ఎట్ ద సేమ్ టైం మాకు ఉద్యోగ భద్రత ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎవరిని బాధ చేసేటువంటి విషయం అయితే మేము మాట్లాడడం లేదు. ఓకే సార్, నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేసే గెస్ట్ లెక్చరర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. సార్, మనకు ఇంతకుముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వము ఇదే వ్యవస్థలో పనిచేస్తున్న, ఇంటర్మీడియట్ వ్యవస్థలో పనిచేస్తున్న సుమారు 3500 మందిని రెగ్యులరైజ్ చేసింది. సో వాళ్ళ రిక్రూట్మెంటు, మా రిక్రూట్మెంటు, మోడ్ ఆఫ్ అపాయింట్మెంటు అన్నీ సేమ్. వాళ్ళను రెగ్యులరైజ్ చేసింది, మమ్మల్ని మాత్రం విస్మరించింది. విస్మరించిన వెంటనే మేము మోడ్ ఆఫ్ అపాయింట్మెంటు, చెప్పే విధానము, బయోమెట్రిక్ అన్నీ ఒకే అయినప్పటికీ వాళ్ళను మాత్రం రెగ్యులరైజ్ చేసి మమ్మల్ని ఎందుకు వెళ్ళదని చెప్పి అడిగితే ఆ మధ్యకాలంలోనే కాంగ్రెస్ నాయకులను కలిస్తే ఖచ్చితంగా మీకు వచ్చినాక న్యాయం చేస్తామని మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టారు. ముఖ్యంగా సార్ మేనిఫెస్టోలో పెట్టారు, మిమ్మల్ని కూడా మీకు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళలాగా మీకు కూడా అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని పెట్టారు. సో మీకు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన వెంటనే మా కార్యక్రమాలు స్టార్ట్ చేసినాం. ఇక చేస్తామంటూ దాడి వేసుకుంటే కార్యక్రమం వచ్చింది. దీనిలో ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు, మంత్రి ఐటీ మినిస్టర్ అయిన శ్రీధర్ బాబు గారు ఒక ముందడుగేసి కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, నెక్స్ట్ సీఎం గారు కూడా చెప్పారు వీళ్ళకి ఖచ్చితంగా అకామిడేట్ చేయాలి. ఎందుకంటే మనం మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా చేయాలి. కాబట్టి ఇది ఒక మన భగవద్గీత అన్నారు కాబట్టి ఖచ్చితంగా చేద్దామని ముందడుగు చేస్తారు. కానీ ఇంతకుముందు మన సార్ చెప్పినట్టుగా అధికారులు మాత్రము మాకు సార్ ఈ మినిస్టర్లనే మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సార్ మమ్మల్ని మేము వ్యవస్థలో కొనసాగుతున్నప్పుడే ఎగ్జామ్ నిర్వహిస్తున్నప్పుడే కొత్త వాళ్ళను కౌన్సిలింగ్ చేస్తున్నాడు. వాస్తవానికి వాళ్ళను జూన్లో ఇవ్వాల్సింది ఇప్పుడు కౌన్సిలింగ్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే కౌన్సిలింగ్ చేస్తారో ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడతారు. మానసికంగా ఇబ్బంది పడి పిల్లల క్లాసులు చెప్పలేకపోతున్నాం, రోడ్ల పైన తిరగాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది విద్యా వ్యవస్థకు ఇండైరెక్ట్గా అన్యాయం జరుగుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే కమిషనరు ఈ విషయాన్ని గుర్తుపెట్టాలి సార్. ఎందుకంటే రేపు ఇంకోళ్ళు వస్తున్నారు అంటే ఈ వ్యవస్థలో మనం చేయడానికి సుముఖంగా ఉండం. ఇది కామన్ సెన్స్తో కూడా చెప్పొచ్చు. కాబట్టి దయచేసి మాకు వెంటనే కమిషనర్ గారు ఒక భరోసా ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ మీరు కూడా ఉంటారు, ఇదే వ్యవస్థను కొనసాగుతామని భరోసా ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను సార్. ఆ భరోసా ఏ రకంగా కమిషనర్ కూడా పిలిపించిండు, మీకు న్యాయం చేస్తా అంటుండు. కానీ ఆ న్యాయం ఏ రూపంలో చేస్తాడో ఖచ్చితంగా మాకు భరోసా ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాము. సైమల్టేనియస్గా గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే మేము అప్పుడు ఏ విధంగానైతే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకున్నామో ఇప్పుడు యంగ్ డైనమిక్ లీడర్, ఒక లెక్చరర్ ఒక ఎమ్మెల్సీ అయితే మా ప్రాబ్లంను ఐడెంటిఫై చేసి తొందరగా సొల్యూషన్ అవుతున్న ఉద్దేశం కొద్దీ స్టేట్ వ్యాప్తంగా 1654 మంది ఏకగ్రీవ తీర్మానం చేసి సారుకు మద్దతు ప్రకటిస్తున్నాం. సార్ కూడా దీనిలో చొరవ తీసుకొని 100-200% మాకు వితిన్ షార్ట్ పీరియడ్లో మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాం సార్. ఇది మీడియా ద్వారా నరేందర్ సార్ కానీ, శ్రీధర్ బాబు సార్ కానీ, కమిషనర్ గారు విని మాకు తొందరలో
అతి తొందరలో. కొంతమంది బీపీ డౌన్ అయిపోయింది, కొంతమంది ఇంకా రేపు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎందుకంటే జాబ్ పోతామనే ప్రాబ్లం అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి కమిషనర్ గారు మాకు వెంటనే ఒక అష్యూరెన్స్ ఇవ్వాలని ఈ మీడియా ముఖంగా చెప్తున్నారు సార్. మీరు కూడా సార్కి తెలియజేస్తారని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొక విషయం సార్, అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి కొత్త జేఎల్ నియామక ప్రక్రియ లోపల కౌన్సిలింగ్ జరిగింది సార్ నిన్న మొన్నటి వరకు. ఆ కౌన్సిలింగ్ లోపల మేము సభ్యులమంతా కూడా, గెస్ట్ లెక్చరర్లమంతా కూడా మేము అబ్జర్వేషన్ చేస్తున్నాం సార్. కొన్ని రకాల సబ్జెక్టుల లోపల అక్కడ వేకెన్సీ ఉన్నప్పటికీ కూడా దాన్ని బ్లాక్ చేసి చూపిస్తున్నారు సార్. అంటే అక్కడ గల్లంత అయిపోయేది ఎవరు అని అంటే అక్కడ ఉన్నటువంటి గెస్ట్ లెక్చరరు పొజిషన్లో మళ్ళీ లోపల ఏం లాబింగ్ జరుగుతుందో మాకైతే అర్థం అవుతలేదు సార్. కానీ కొన్ని రకాల ప్రాంతాల లోపల కొన్ని రకాల పోస్టులను ఓపెన్ చేసి చూపిస్తున్నారు, కొన్ని ఏమో హైడ్ చేస్తున్నారు సార్. అలా చేయడం ద్వారా ఉన్నటువంటి పోస్టులు ప్రకటించిన ఏమో కొన్ని వాళ్ళకేమో బ్లాక్ చేసి కొత్త కాలేజీ లోపల ఇస్తున్నారు సార్. ఇది కమిషనర్ గారికి అబ్జర్వేషన్లో జరుగుతుందా లేదా తెలుస్తలేదు. కాబట్టి కమిషనర్ గారికి మేము విన్నపించుకుంటున్నాము, మీరు పొజిషన్స్ ఎక్కడ ఖాళీ ఉన్నాయో చూపించినాక వాటిని ఎందుకు బ్లాక్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద మాకు ఒక 7-8 దృష్టికి వచ్చినాయి సార్. కాబట్టి ఆ దృష్టికి వచ్చినటువంటి వాటిని కూడా కమిషనర్ గారు అడిగితే మేము తీసి సార్కి సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందులో జరిగేటువంటి అవకతవకలను మాత్రము నివారించాలి సార్. ఇప్పుడు మాకు 31 మార్చ్ వరకు లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పేసి జియో కాపీ వచ్చింది సార్. కానీ మమ్మల్ని కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాము అని అంటే మాకు ఒక మానసికమైన వేదన అనేటువంటిది మిగిలిపోతున్నది. కాబట్టి ఇప్పుడు కమిషనర్ గారు మమ్మల్ని ఆలోచించకుండా కొత్త వాళ్ళది కౌన్సిలింగ్ చేసినప్పుడు మాకేమనిపిస్తుంది అంటే సార్, ఖచ్చితంగా మనం ఇప్పుడు జరగబోయేటువంటి థియరీ ఎగ్జామ్స్కు గెస్ట్ లెక్చరర్లం ఎవరం కూడా డ్యూటీ చేయొద్దు, వాటిని బహిష్కరిద్దామనేటువంటి ఆలోచన ఉంది సార్. 10-12 ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మమ్మల్ని ఎగ్జామినేషన్ వర్క్ లోపల వాడుకోవాలి, ప్రాక్టికల్ డ్యూటీలు వేయాలి. ఇవేవి కూడా ప్రాక్టికల్ డ్యూటీలు కానీ థియరీ ఎగ్జామ్స్ కానీ గెస్ట్ లెక్చరర్ను అలో చేయొద్దు అనేటువంటి వార్త కూడా బయటకు వచ్చింది సార్. అందులో వాస్తవం ఎంత ఉందనేటువంటిది మీడియా దృష్టి ద్వారా మీరన్నా మాకు పరిష్కారం చేయాలి సార్. మా ఇన్నేళ్ళు చేసినాం కాబట్టి మాకు ఖచ్చితంగా డ్యూటీలు వేయాలి, మమ్మల్ని కంటిన్యూషన్ చేయాలి, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ప్రైమరీ మెంబర్స్ ఒక్కొక్కరు బీపీలు షుగర్లు ఇట్లాంటివన్నీ కూడా రేజ్ అవుతున్నాయి సార్. అంటే ఒక ఉద్యోగిని నియమించడం కోసం ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వాడిని నిరుద్యోగిని తయారు చేయడం అనేటువంటిది ఈ అధికారులకే చెల్లుతుంది సార్. మంత్రివర్గం అంతా మాకు సపోర్ట్గా ఉంటే అధికారులేమో ఆ బీఆర్ఎస్ తొత్తులకు సపోర్ట్గా ఉండి నియామక ప్రక్రియ అనేటువంటిది చేస్తున్నారు సార్. దయచేసి మేము నమ్ముకున్నటువంటిది కేవలం మాకేం తెలుసు అని అంటే విద్యాబుద్ధులు నేర్పించి సొసైటీకి ఒక మంచి వ్యక్తిని తయారు చేసి అందించడమే మాకు తెలుసు తప్ప మాకున్న జ్ఞానాన్ని అంతా కూడా ఉదయం 9 గంటల నుంచి 4:30 గంటల వరకు మాకు అదే లోకం, విద్య, స్కూలు, కళాశాల అనేటువంటిదే మాకు లోకంగా ఉంటుంది తప్ప బయట ఎలాంటి కార్యకలాపాలు మేము చేసుకోము సార్. కనీసం మా దోస్తాన చేసుకొని ఎవరన్నా మాకు 6 నెలలకు 7 నెలలకు ఒకసారి జీతాలు వస్తున్నప్పుడు ఎవరన్నా డబ్బులు అడుగుదామంటే కూడా మా సర్కిల్ అంతా కూడా ఇదే వృత్తి చేసుకుంటూ కాలేజీలోనే ఉంటున్నాం తప్ప వేరే వాళ్ళని అడగడానికి అవకాశమే లేదు సార్. మరి అట్లాంటి సందర్భంలో ప్రభుత్వం ఎంత పెద్ద చిత్తశుద్ధితోని మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి మా కుటుంబాలను కాపాడాలి సార్. మాకైతే టోటల్గా ఈ కాంగ్రెస్ వ్యవస్థ మీద, పార్టీ మీద పూర్తి నమ్మకం ఉన్నది సార్. మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఇస్తారు అనేటువంటి మా కోరిక. థ్యాంక్ యూ.